ఇక్కడ సీట్స్ ఉన్నాయి, చూద్దానండి. బాగున్నారా? నమస్తే. ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటా. ఎస్ఎస్ అగ్రో సర్వీసెస్ అండి. ఇక్కడ ఎప్పుడు విత్తనాలు తీసుకుంటాను. వీళ్ళ దగ్గర నాటు విత్తనాలు దొరుకుతాయి. అసలు అన్ని వెరైటీస్ ఉంటాయి చూడండి. ఈ ప్యాకింగ్ కూడా ఎంత బాగుంటుందో. ఇట్లాగా ఓన్లీ క్లాత్ తోనే ఎప్పుడు పెడతారు ఈసారి. బాగుంటాయి విత్తనం, ఒక్క విత్తనం కూడా మిస్ అవ్వదు. అన్ని బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఈసారి ఇంకా వెరైటీస్ పెట్టారు. ఇది చూడండి, ఇది మన సొరకాయ. ఇక్కడ కూడా 5 feet సొరకాయ. ఇది 5 feet సొరకాయ. అన్ని భలే వెరైటీ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. ఇవి పైన కూడా చూడండి, అన్ని నాటు. వాళ్ళకే ఫామ్ ఉంది. ఇక్కడ మేడం ఉమారెడ్డి గారు ఇక్కడ ఆర్గానిక్ గా పెంచుతున్నారు పసుపు అండ్ రైస్. ఇది మేడం మాట్లాడతారు. మేడం ఇది ఆర్గానిక్ గా పెంచారా ఇవన్నీ? దేశవాళీ సీడ్ ఉంటాయి కదా, అవి అన్నమాట. దేశవాళీ రకాలు మామూలుగా ఇప్పుడు హైబ్రిడ్ రకాలు డెవలప్ చేసినవి అవన్నీ వస్తున్నాయి కదా. హార్టికల్చర్ వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా హైబ్రిడ్ రకాలను డెవలప్ చేస్తున్నారు. ఇది కాదు, దేశవాళీ రకాలను రక్షించాలని. ఇది ఒక అబ్బాయి నాకు రాణి అకంద అని స్పెషల్ విత్తనం ఇచ్చాడు. రాణి అకంద అయితే ఇది 9 నెలల తర్వాతనే మనం బియ్యం ఆడించుకుంటే ఏదైనా మనకు తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఏప్రిల్లో వచ్చిన పంట అన్నమాట. ఏప్రిల్లోది ఇప్పుడు బియ్యంగా పట్టించారు. ఇవన్నీ ముడి బియ్యం ఉన్నాయి. ఇది ఒక పొట్టు. ఇది ముడి బియ్యం తినలేరని ఇది పైన ఒక పొట్టు తీపిచ్చేది. సింగిల్ పాలిష్ అంటే అదేమో పూర్తిగా. ఇది ఇంకోటి మిల్లెట్స్ పండించాను. మిల్లెట్స్ కూడా పండించారు మేడమే. మిల్లెట్స్ లో ఇంకా అన్ని రకాల మొలకలు కట్టి, రాగి మొలక అన్ని కట్టి జావలాక్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది డైట్ చేస్తున్నప్పుడు కూడా ఇది పనికొస్తుంది. ఒక గ్లాస్ అంతా ఫిల్లింగ్ గా ఉంటుంది. మనం స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఒక మీల్ స్కిప్ చేయొచ్చు ఒక గ్లాస్ తాగితే. ఒక 2 spoons. మామూలుగా అయితే ఇది ఒక ప్యాకెట్ 30 గ్లాసులు వస్తుంది. అంటే ఒకరు ఒక నెల తినొచ్చు. ఒక నెల వాడుకోవచ్చు. ఇది పసుపు. మామిడి తోట కూడా ఉంది. కోతులు పెడితే చాలా ఉంది కాబట్టి ఇది అసలు ఒక చిన్న దుంప పెడితే మనకి ఇది ఇంకా చిన్నగా అన్నమాట. ఇంతకంటే పెద్దది కూడా వస్తాయి. భలే వచ్చింది చూడండి. అలా వస్తాయి అన్నమాట. చూపెట్టాలి, తీసుకొచ్చేది. ఈ చిన్న దుంప పెడితే ఇంతది పెడితేనే ఇది ఇంత వచ్చింది. కేజీ ఈ పసుపు ప్యాకెట్స్ న్యాచురల్ గా వేరే మామిడి ఒరుగు మనం పప్పులో కానీ కూర అన్నిట్లో వేసుకోవచ్చు. ఈ చింతపండు బదులు ఇది మామిడి. అవును, మామిడి అయితే మంచిది. చింతపండు వాడితే మనకి ఎస్టిటీ వస్తుందండి. అందుకని చింతపండు వాడకూడదు. నేను మామిడి వరకే దీన్ని పేస్ట్ లా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 month కు వాడుకుంటూ ఉంటాను. అందరికి ఫ్రిడ్జ్ లో అంత పెట్టలే పెద్ద మొత్తంలో కాబట్టి ఇలా అంతా కూడా ఒరుగులు వాడేవాళ్ళు. ఒరుగు అనమాట. అంటే ఎండబెట్టి వాడుకుంటే 2 రోజులని ఎక్కడైనా స్టోర్. అవును, తురుముతో అయితే ఫ్రిడ్జ్ లో కావాల్సి వస్తుంది. ఇది ఇంకా బయట పెట్టుకొని కొంత వాడుకోవచ్చు చింతపండు లాగా. బాటిల్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. వీళ్ళు ఆర్గానిక్ గా పండిస్తున్నారండి. ఈ పసుపు, వరి అండ్ మామిడికాయలు చెట్లు కూడా ఉన్నాయంట. చాలా బాగున్నారు. ఏజ్ ఎక్కువ ఉంది కానీ బాగా పెంచాలనే ఉద్దేశంతో పెంచుతున్నారు. 70 rupees ఒకటి 20 rupees వెజిటబుల్ సీడ్స్. ఓకే, వీటి సీడ్స్ అన్ని ఇక్కడ
ఆ సీడ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా దీని సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి పెద్దగా. ఏ ఫ్లవర్స్ కావాలంటే వాటి సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ అన్ని సీడ్స్ అమ్ముతున్నారు, వెజిటబుల్. అటువైపు అన్ని ఫ్లవర్ సీడ్స్. ఇక్కడ వెజిటబుల్ సీడ్స్ అమ్ముతున్నారు. ఇవి ఆకుకూరలు, ఇవన్నీ ఆకుకూరలు, ఇవన్నీ వెజిటబుల్స్. చూడండి భలే మొత్తం. ఇవన్నీ ఫ్లవర్స్. ఫ్లవర్స్ కూడా అంతేనా? 20 రూపీసా? 60 రూపీసా? ఇది ఏదైనా 60, అవి మాత్రం 20. ఓకే. ఇదిగోండి ఇక్కడ సాప్లింగ్స్ అమ్ముతారు, భలే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు సాప్లింగ్స్ కొంటూ ఉంటాను. భలే ఉంటాయి. ఇవి కూడా కలర్ చూడండి ఎంత బాగుంది. ఈసారి ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి, అవి ఇవి చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకునే లోపు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇవి బంతి నారు అయితే 10 రూపీసే ఉంది ఇప్పుడు. లాస్ట్ టైం 5 రూపీసే, కానీ బాగా వస్తాయి. ఇలా నారు తీసుకుంటేనే మనకి యూస్ఫుల్ అన్నమాట. ఇక్కడ గార్డెన్ టూల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ సీడ్స్, గార్డెన్ టూల్స్. ఎంత అండి ఇది? ఇది 250. ఇదిగోండి గ్రాస్ ఇలా అమ్ముతున్నారు ఇక్కడ. బాగుంది, ఇలాగా కార్పెట్ లాగా ఉంది. ఇవన్నీ చిన్న చిన్న పాట్స్ లో పెట్టారు, బాగున్నాయి. 350 అంట. ఇది కలర్ఫుల్ గా బాగుంది. ఇది కూడా చిన్నది, భలే ఉన్నాయి. ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అదిగోండి అక్కడ లక్ష్మణ ఫలం ఉంది, అది కూడా క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఇదిగోండి వెల్లుల్లిపాయ చూడండి, సింగిల్ వెల్లుల్లిపాయ. ఇది పెడితే ఇంక బాగా వెల్లుల్లిపాయలు వస్తాయంట, భలే ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద పాయలు. ఇది ఒకటే ఒక పాయ. ఎన్ని విత్తనాలు, ఇక్కడ అన్ని నాటు విత్తనాలు, అక్కడ అన్ని సాప్లింగ్స్ ఉన్నాయి. అటు వెళ్దాం రండి. ఇక్కడ భలే ఉంది చూడండి, మొదలు ఎంతలా ఉందో, బాగుంది. ఇవన్నీ మియాజాకి మ్యాంగో ప్లాంట్స్. ఇక్కడ పూత కూడా ఉంది. ఎన్ని సాప్లింగ్స్. ఈ అంజీరు చూడండి, ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్. ఇది రెడ్ క్యాబేజీ, బాగుంది, హెల్దీగా ఉంది. ఇది క్యాలీఫ్లవర్. ఎన్ని టమాటాలు పెద్దగా అయిపోయాయి. ఈ బంతి, అసలు ఈ బంతి అయితే ఎంత బాగా వస్తాయో. ఇవి ఒక బాగా ఆరెంజ్ కలర్, ఇవి బాగా వస్తాయి. ఇవి క్యాలీఫ్లవర్, టమాటా, ఇవి మళ్ళీ క్యాలీఫ్లవర్. ఇదేంటిది? ఇది ఇండోర్ ప్లాంట్. ఇది ఇలా వాటర్ లో ఇలా పెట్టేయాలి అంతే కదా? ఎంత ఇది? 100. ఇది 100. ఇది భలే ఉంది.
మామూలు కంటే 15 years ఉంటుందండి. 10 to 15 years. ఒకసారి మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది అంతే. ఓకే. ఒకసారి పెట్టేసుకుంటే మనకి, లేదంటే ప్రతిసారి మనం వేరే గ్రో బ్యాగ్స్ తీసుకుంటాం కదా SDP అవి, అది 1 or 2 years ఉంటుంది. మనకి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలన్న టైంలో ఇదైతే నిలబడుద్ది కూడా. నిలబడుతుంది. దీనికి ఇలా చూడండి, ఇలా. ఇలా ఈ వైర్ ఇస్తాము అండ్ డ్రైన్ హోల్ ఇస్తాం. జనరల్ గా బయట దొరికే గ్రో బ్యాగ్ ఏది ఉండదు. అండ్ రిటెన్షన్ ఎక్కువ, మనకు 10 years పైన ఈజీగా వస్తుంది. ఇది మట్టి పోసినా కూడా నిలబడుద్ది, అదైతే పడిపోతూ ఉంటుంది. ఇది కూడా ఇది విత్ హ్యాండిల్స్, ఇది ఇలా పట్టుకొని తీసుకోండి. హ్యాండిల్స్ తోని కావాలన్న వాళ్ళకి అలా చేస్తాం. మా ఓన్ యూనిట్ అండి ఇది. మేమే తయారు చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఐఎమ్ ఆల్సో టెర్రస్ గార్డెన్. సో నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కంటైనర్ పడిపోయిన. నేను నా యూనిట్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే. సో అందరూ టెర్రస్ గార్డెన్స్ కి ఎవరికి ఇబ్బంది కలగకుండా, బికాస్ నేను 8 years నుండి టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను. సూపర్ అవుతుంది, ప్రతిదీ వస్తుంది. ఈ రేట్స్ చెప్పారు. 30 sizes చేశాం టోటల్. ఇవేమో ఆకుకూరలకి, ఇంకా కొన్ని సైజెస్ అక్కడ లోపల ఉన్నాయి. ఇవేమో కాయగూరలు. ఆకుకూరలకి 6 లెన్స్ సరిపోతుంది. డయా చేంజ్ చేస్తూ పోయినాం. ఇది కొత్తిమీర, మెంతులు అలా వేసుకోవడానికి. ఇవేమో ఇది పుదీనాకు, పాలకూర, 6x10, 6x15, 6x18, 6x24, 30 అలా సైజెస్ పెరుగుతా ఉన్నాయి. మీకు ఉన్న ప్లేస్ ని బట్టి మీరు అలా తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ఎంత మేడం? ఇది 90 rupees, 12 inches by 12 inches. 2 saplings పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు టమాటా, వంగ, మిర్చి ఎలా అంటే ఏదైనా 2 మొక్కలు పెట్టుకోవడానికి అనుకూలం. ఈ లోకల్ సైజ్ కూడా 10 by 10, మళ్ళీ 9 by 9, 8 by 8. Out of my curiosity, I have made this 6 by 6. Succulents, table top లో పెట్టుకోవడానికి ఏదైనా బాగుంది, క్యూట్ గా. జనరల్ గా యు నాట్ గెట్ ఎనీవేర్ లైక్ దిస్. ఓకే. ఎందుకంటే ఈ చిన్నది ఎంతకి దొరుకుతుంది మేడం? ఇది 30-40. ఇది 40 రూపీస్ అంట. ఇదేనా మేడం అన్నిటికంటే చిన్నది, తక్కువ రేటు? ఇది 40. బాగున్నాయి. సో మనకి పళ్ళ మొక్కల కోసం 18 by 18, 24 by 24 చాలా పెద్ద సైజ్. లోపలిది 18 by 18. ఇదేమో తీగ జాతులకి, పళ్ళ మొక్కలకి. మరి పెద్ద వృక్షాలు అయితే ఇవి సపోటా, మామిడికి ఈ సైజ్ అన్న ఉంటే మనకు రియల్ గా మనకు నీళ్లు కావాలి అనుకుంటే మట్టి ఈ సైజ్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మేము కూడా 8 years నుంచి టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము. ఉన్నాయన్నమాట మాకు కూడా టెర్రస్ లో బాగా వస్తాయి. ఎగ్జాంపుల్ అక్కడ చూడొచ్చు మీరు. 12 by 12 inches లో ఇలా వస్తుంది. టమాటా, మిర్చి, ఆకుకూరలు అలా పూల మొక్కలు. ఇది వంకాయ, వంకాయ కాయ కూడా ఉంది అక్కడ. బాగుంది. ఇవి దుంపలు, ఆలు అవన్నీ వేసుకోవడానికి ఇలా తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇలా పెట్టామనుకో. తీసేసుకోవడానికి ఇది ఆలు, చిలకడ దుంప, పసుపు గాని అవి ఇక్కడ నుంచి తీసేయచ్చు. సింపుల్ ఇది. ఆలు అట్లాంటి పెట్టుకోవడానికి దుంపలు బాగుంది.